ఇందాక మనం సుబ్రహ్మణ్య స్వామివారి అభిషేకము గోత్రనామాలతోటి చేయటం జరిగిందండి. అది మేము రికార్డ్ చేశాము, అది మీకు పెట్టడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను చెప్పిన విధంగా రాహుకేతు సహిత నవనాగ శాంతులకి ఇక్కడ మనం పూజ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అందరికీ కూడా వెండి పడగ ఇవ్వటము, అలాగే ఆ పడగకి సంబంధించి వాళ్ళు అభిషేకం పడగతోటి అంటే పడగని పెట్టుకొని వారు అభిషేకం చేస్తారు. దీంతోపాటు ఇక్కడ అంకురార్పణ అంటే మామూలుగా ఇక్కడ మనం ప్రధానంగా పూజ చేస్తూ ఉంటాం కదా, అది ఇక్కడ మనకి మొదలు పెడుతున్నారనమాట. కాబట్టి నవనాగుల్ని కూడా కలశాలలోకి ఆవాహన చేస్తారు. ఆవాహన చేసి పూజ చేస్తారు. ఆ తర్వాత వారి చేత మంత్రోచ్చారణతోటి ఇక్కడ అభిషేకం చేయటం అనేది కనపడుతుంది. ఇక్కడ మనకి ప్రధానంగా ఒక ఇది ఇచ్చారండి. దీనికి కొంచెం పట్టుకోండి. ఇది మనకి ఇలాంటిది ఒకటి ఇస్తున్నారు. దీనికి ఏమిటి అని అంటే నవనాగులు అనమాట. 9 సర్పాలకి సంబంధించి ఇవ్వటం జరుగుతుంది. మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఈ వెండి నాగపడగని పెట్టి ఆ వెండి నాగపడగని మంత్రోచ్చారణతోటి మంత్రసహితంగా అభిషేకం చేస్తాము. అలాగే దీని తర్వాత రాహుకేతువులకి కూడా అంటే మనం ఈ నాగపడగలు ఏవైతే ఉన్నాయో అవి మనం అక్కడ హుండీలో వేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ రాహుకేతుల సంబంధంగా కూడా ఇక్కడ ఉలవలు అలాగే మనము మినుములతోటి అభిషేకం చేసి రాహుకేతువులకి కూడా సంబంధించి పూజ చేయటం అనేది కనపడుతుంది. ఇప్పుడు మనం మొదలు పెడుతున్నాము. ఇది అసలు కార్యక్రమం. ఇందాక మనం చేసింది సర్పసూక్తంతో సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేకము, అది కూడా మేము మీకు పెట్టడం జరుగుతుంది. మీరు మీ గోత్రనామాలు కూడా అందులో చదవటము అలాగే మీ పేర్ల మీద మేము అక్కడ అభిషేకం చేయటం కూడా జరిగింది. ఇది మేము తప్పనిసరిగా మీకు యూట్యూబ్లో పోస్ట్ కూడా చేస్తాము. ఇప్పటి నుంచి ఉండేదంతా కూడా లైవ్ అండి. ఇక్కడ మళ్ళీ మీ గోత్రనామాలు చదువుతాము. అలాగే మీ గోత్రనామాలకి సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా ఒక పూజారి గారు కూర్చుంటారు. వారు మీ పేర్ల మీద గోత్రనామాలు చదివి అభిషేకం కూడా చేయటం మీరు గమనిస్తారు. నమస్కారం చేయండి. పంచపాత్రలో నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళతో ఉద్దంలో నుంచి చేతిలోకి 3 సార్లు నీళ్లు వేసుకొని తల మీద చల్లుకోవాలి. పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతరస్తుజహే పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. అందరూ తల మీద చల్లుకున్న తర్వాత చేతిలో ఒకసారి నీళ్లు వేసుకొని హస్త ప్రక్షాళనం చేసుకోవాలి. ఒకసారి చేతిలో కింద నీళ్లు వేసుకొని వదిలేసేయండి. ఓం కేశవాయ స్వాహ చేతిలో వేసుకొని తాగండి. ఓం నారాయణాయ స్వాహ మళ్ళీ ఇంకోసారి తాగండి. ఓం మాధవాయ స్వాహ మళ్ళీ తాగండి. ఓం గోవిందాయ నమః 4వసారి కింద వదిలేసేయండి. ఓం విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః హృషికేశాయ నమః దామోదరాయ నమః సంఘర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దోక్షదాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అందరూ మీ ప్లేట్లో అక్షింతలు ఉంటాయి, అవి వాసన చూసి మీ వెనక్కి వదిలేసేయండి. ఓం ఉత్తిష్టంతు బ్రహ్మకర్మ సమారభే. అందరూ ఓం అనుకొని ప్రాణాయామం చేయాలి. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తస్య గురువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువదో. అందరూ చేతిలోకి అక్షింతలు తీసుకొని కుడి చేతిలోకి వేసుకొని కుడి చేతిలో నుంచి ఎడమ చేతిలోకి వేసుకోండి. కుడి చేతిలో పెట్టుకొని సంకల్పం జరుగుతుంది.
మమ చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురి తక్షయ ద్వారా పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే తిరుమల తిరుపతి క్షేత్రసమీపే సిద్ధాచలే సమస్త గురుదేవతా సన్నిధౌ అస్మిన్ వర్తమాన